హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ గోంగూర కర్రీని చేస్తున్నాను. ఈ మీల్ మేకర్ని సోయా చంక్స్ అని కూడా అంటారు. ఈ మీల్ మేకర్ని 50 గ్రాములు మన ఆహారంలో తీసుకున్నామంటే 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో 1 కప్పు వరకు మీల్ మేకర్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత వాటిని ఒకసారి చెక్ చేస్తే లోపలేమి గట్టిగా లేకుండా అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత జాలి గిన్నెలో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుప్పెడు గోంగూరని, 4 పచ్చిమిర్చిని, కొన్ని వాటర్ని వేసి మూత పెట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. అలా గోంగూర ఉడుకుతుండగా మనం ఇందాక స్ట్రైన్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న మీల్ మేకర్ పెద్దవిగా ఉన్నాయి, అందుకే 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు చిన్నవి తీసుకుంటే కట్ చేయకుండా అలా అయినా వేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో స్టవ్ మీద పెట్టుకున్న గోంగూర 2-3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ బంద్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన గోంగూరను ఒక మిక్సర్ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గోంగూరను గ్రైండ్ చేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గోంగూర మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదలా పక్కన పెట్టేసుకొని ఇక కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం. స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. కాగిన ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేసుకున్న మీల్ మేకర్ని కంటిన్యూస్గా కలుపుతూ పచ్చివాసనంతా పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీల్ మేకర్ని కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వేయించిన మీల్ మేకర్ని అలా పక్కన పెట్టేసి అదే గిన్నెలో ఆయిల్ని వేసుకొని జీలకర్రను, ఆవాలను వేసుకొని చిటపటలాడనివ్వాలి. ముఖ్యంగా ప్రోటీన్ లోపంతో బాధపడేవారు మీల్ మేకర్ని తీసుకుంటే చాలా మంచిది. వేసిన జీలకర్ర, ఆవాలు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఈ మీల్ మేకర్లో చికెన్, మటన్, ఎగ్స్ కంటే ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్ ఒకటే కాదండోయ్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇలా ఉల్లిపాయలు కాస్త దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ మీల్ మేకర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలా అల్లమంతా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీకు టమాటాలు ముక్కలుగా వద్దనుకుంటే గోంగూరతో పాటు టమాటాలను కూడా వేసి ఉడికించి అందులో మిక్సీ చేసుకోవచ్చు. ఇలా టమాటో ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పును, ధనియాల పొడిని, జీలకర్ర పొడిని కూడా వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వేసుకున్న గోంగూరంతా మసాలాలో కలిసిపోయిన తర్వాత గ్రేవీకి తగినట్లుగా వాటర్ని పోసుకొని కలుపుకొని ఉడికించాలి. ఇలా వాటర్ని ఈ కన్సిస్టెన్సీలో ఉండేంతగా పోసుకోవాలి. ఇలా ఈ గ్రేవీకి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించారంటే రోల్ బాయిల్ అవుతూ ఇలా గ్రేవీ అంతా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే కాస్త సాల్ట్ తక్కువగా అనిపించింది, కొంచెం వేసి కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసుకొని కలుపుకొని ఉడకనివ్వాలి. ఇలా వేసిన మీల్ మేకర్కి గ్రేవీ అంతా చక్కగా పట్టే విధంగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీల్ మేకర్ అంతా గ్రేవీని అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఉడికిపోయాయి. ఈ టైంలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే వేడి వేడి మీల్ మేకర్ గోంగూర రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.